ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలట. అశోక్ నగర్లో నిరుద్యోగుల ధర్నా, పలువురు అరెస్ట్ అట. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నాకు దిగారు. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ధర్నా చేస్తారనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు నిర్వహించి నిరుద్యోగులు చౌరస్తాకు రాకుండా అడ్డుకున్నారు. సుమారు 100 మంది నిరుద్యోగులు విక్టోరియా కేఫ్ లైన్లో ఉన్న వైట్ హౌస్ స్టడీ హాల్ వద్ద ధర్నా చేశారు. 10 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని నిరుద్యోగులను చెదరగొట్టారట. శంకర్ నాయక్, కాయ వెంకట్, ఇంద్రానాయక్ అలాగే ముఖ్య కుమార్లను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న సందర్భంగా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం పోటీ పరీక్షల అభ్యర్థులను అరెస్ట్ చేస్తూ నిరంకుశ విధానాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారట. ఈ నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే దాదాపు ఇది 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం మనం. ఇదే అంశం మీద నేను 2 సంవత్సరాల నుంచి వార్తలు కవర్ చేస్తున్నా. కానీ కనీసం ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఆశ ఒకటే, ప్రభుత్వం తరపు నుంచి ఏనాడైనా కనీసం దాని మీద ఒక అప్డేట్ వస్తుందేమో, కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మారి కనీసం వాళ్ళతో ఒక చర్చ జరుపుతుందేమో, 2 లక్షల ఉద్యోగాలు అసలు మాట దాని గురించి ఏమైనా కొత్త నోటిఫికేషన్ల గురించి 40,000 ఉద్యోగాలు ఇస్తామని దానికి నోటిఫికేషన్ ఇస్తానని నేరుగా ముఖ్యమంత్రి చెప్పిండు మాట మొన్న ఉస్మానియా వేదికగా. ఈ క్రమంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల మీద ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందేమో, స్పందిస్తుందేమో, వీళ్ళతో చర్చలు జరిపిస్తుందేమో అని ఇంకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. తన్నులు తిన్నా, అరెస్టులు అయినా, రేయిం పగలు వాళ్ళు ఈ చిత్రహింసలు చేసిన పాపం అదే విధంగా వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం అంటే రాజకీయ కక్ష సాధింపుల్లాగా మీరు వేరే పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. అందులో చాలామంది ఇక ఈ ఏడాది దాటితే ఇక వాళ్ళకి ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకి చాలామందికి. తర్వాత మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగ ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ ఏడాది గడిస్తే ఇక వాళ్ళకి అయిపోయిందే. మీరు ఈ ఏడాది కనుక భర్తీ చేయకపోతే ఇక చాలామంది అందులో అసలు వాళ్ళు రాసిన వేస్ట్. ఇక తర్వాత ఇక రాసే ఎంట్రన్స్ టెస్ట్కి కూడా అర్హులు లేరు అందులో. ఇక 35 పైబడి ఉన్నారు చాలామంది అందులో. కాబట్టి మీరు చేయాల్సింది కనీసం ఇప్పటికైనా నిరుద్యోగుల అంశం ఏంటనేది ఒకసారి ఒక అంచనా తీసుకుని కనీసం దాని గురించి ఒక ఆలోచన చేసి మీ మంత్రుల్లో చదువుకున్న మంత్రులు చాలామంది ఉన్నారు కదా, చదువుకున్న మంత్రులతోనో చదువుకున్న ఎమ్మెల్యేలతోనో అవసరమైతే పక్క పార్టీ ఎమ్మెల్యేలతో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు కూడా తీసుకుని దీన్ని ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే ఎట్లా చేయాలో ఆలోచించండి. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఒకసారి భర్తీ కావు, అది అందరికీ తెలుసు. కానీ విడుదల వారీగా కనీసం ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ కొంత గ్యాప్ ఇచ్చి అట్లా మీరు చేస్తే కనీసం వాళ్ళకు ఒక భరోసా ఉంటుందా, లేదు ఉద్యోగాలు వస్తున్నాయి ఇక నాకు కూడా వస్తుందని. ఇప్పటిదాకా వాళ్ళు 2 ఏళ్ళుగా ఇక వచ్చింది మాకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇక మేము చదువుకోవాలనే ఆశతో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నడిపించినా 2 సంవత్సరాలు ఏ పక్ష పార్టీ నడిపియదు, అండగా ఉంటుంది. నేను చెప్తున్నాగా, ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని ఓట్ల రూపంలోనే చూస్తూ ఉంది. ఏ పార్టీ అయినా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా వాళ్ళు కేవలం ఓట్ల రూపంలోనే చూస్తూ ఉంది. కేవలం ఓట్లు వీళ్ళ వల్ల ఎంత మెజారిటీ వస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనం వెలుగులోకి వస్తాం, మనకు ప్రచారం జరిగిద్ది, మనం ప్రమోషన్ చేసుకోవచ్చు మంచిగా అని వచ్చేటోళ్ళే తప్పితే నిరుద్యోగుల దగ్గరికి ఎవడు ఒక రూపాయి ఇచ్చేటోడు కానీ నడిపించేటోడు కానీ ఒక్క లేడు. అందులో ఇష్టాచారం మీరు కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఇప్పటికీ పోరాటం చేస్తే మీరు అరెస్టులు చేయించి లాఠీ చార్జీలు చేసి విచ్చలవిడిగా ఒక ఎస్పీ ఏమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఆయన. అసలు ఇది కాదు కదా మనం అన్న ప్రభుత్వం ఇది కాదు కదా. ప్రజల కోసం వెలుస్తున్న ప్రభుత్వం అని చెప్పినాం మనం స్టార్టింగ్లో. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటున్నాం. ప్రజా సమస్యల మీద మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఏ ప్రజా సమస్య మీద ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడిందంటే ఏది ఒక్కటి చెప్పండి.
యూరియా కోసం రైతులు ఎదురు చూస్తుంటారేమో అక్కడ సినిమా టిక్కెట్లు అసలు యూరియా కొరతే లేదని మనం చెప్తాం. నిరుద్యోగులు ధర్నా చేస్తుంటేనేమో లేదు వాళ్ళ పక్క పార్టీ వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు అన్న 60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది మనం ఇచ్చి కూడా. మళ్ళీ సంవత్సరం నుంచి వాళ్ళు ఖాళీగానే ఉన్నారు, ఏ ఉద్యోగాలు లేకుండా. ఐఏఎస్ అధికారిని, రిటైర్ ఐఏఎస్ అధికారులు మనం మేపుతున్నాం. వేలాది మంది రిటైర్ ఐఏఎస్ని మేపుతున్నాం మనం. వాళ్ళు పక్కకు జరిగే పరిస్థితి లేదు ఈరోజు. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వయసు పైబడి వృద్ధులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ సెక్రటరియట్లో కావచ్చు, అందరూ కూడా రిటైర్ అయిపోయి కూడా పదవి కాలం ముగిసిపోయి మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసి మళ్ళీ ఆ పదవి కాలం కూడా ముగిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వం నుంచి కూడా. ఆల్రెడీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు తప్పుకుంటే కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళ తప్పుకోమని కరాఖండిగా వాళ్ళకి చెప్తున్నారు. మరి వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళ పదవుల్లోకి వస్తే కింద ఖాళీలు వస్తాయి, ఉద్యోగాలు భర్తీ అవుతాయి, మీకు అవకాశం ఉంటుంది అన్ని శాఖల్లో కూడా. వాళ్ళకి వేల కోట్లు తింటున్నారు వాళ్ళు. 4 ఉద్యోగాల జీతాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క రిటైర్ ఐఏఎస్ ఇప్పుడు పదవిలో ఉండి. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలా? ఆల్రెడీ ముఖ్యమంత్రి నేరుగా రిటైర్ ఎంప్లాయీస్ పదవి కాలం ముగిసిపోయిన వాళ్ళని పక్కకి జరపండి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టడం మనకు చేత కాదు. ఏ జీవో కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఏ జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టట్లే. ఆ జీవోను కూడా కనపడకుండా చేసిరు. మరి దాని మీద అయినా మంత్రులు సీరియస్గా తీసుకున్నారంటే లేదు. ఆ జీవోని పక్కన పెట్టారు, వాళ్ళని కనీసం పక్కకు జరిపే ప్రయత్నం చేయట్లేదు. కొత్తగా అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ కుర్చీలోకి వెళ్ళాలని. వాళ్ళని అడుగుతుంటేనేమో ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్న వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారంటే లేదు మాలా చాలామంది పనిచేస్తున్నారు, 1000 మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఖాళీ చేసి నేను ఖాళీ చేస్తా అంటున్నట్టు. మరి 1000 మందిని ఎవరు ఖాళీ చేయించాలా? ప్రభుత్వమే కదా ఖాళీ చేయించాల్సింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఇంత గందరగోళం క్రియేట్ చేసి ఉద్యోగాలు ఏడకెళ్ళి వస్తాయి? అసలు ఖాళీలు ఏర్పడాలంటే ఫస్ట్ వాళ్ళు పక్కకు తప్పుకోవాలి. వాళ్ళు తప్పుకుంటేనే కింద ఖాళీలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు వాళ్ళు 1000 కోట్లు వాళ్ళకి ప్రతి నెల జీతంగా ఇస్తున్నాం మనం. ఇన్ని పైసలు దండుకుంటున్నా కూడా కనీసం ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవట్లే. ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకి శాంటిటీ లేదు, అని చెప్పిన మాటకి విలువ లేదు. ఆ జీవో పక్కన పడేసి అందరూ మంచి జల్సాలు చేసుకుంటా ఉన్నారు. ఆ ఐఏఎస్ అధికారులు, రిటైర్ ఐఏఎస్లు చాలామంది ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు వృద్ధులు అనాలి వాళ్ళని. 70 నుంచి 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. మరి రిటైర్మెంట్ వయసు కూడా పూర్తయిపోయి 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించట్లే? ఇప్పటికీ కూడా వాళ్ళకి లక్షల జీతాలు, మళ్ళీ అవి సరిపోనట్టు మళ్ళీ ఒక ఫేక్ ఉద్యోగులను తయారు చేసి వాళ్ళ పేరిట వచ్చే జీతాలను కూడా వీళ్ళే వేసుకుంటున్నారు అకౌంట్లో. వీళ్ళని అరెస్ట్ చేయడం కాదు, చేతనైతే వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళకి ఉద్యోగాలు భర్తీ ప్రాసెస్ చూడండి. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి మనం భర్తీ చేయడానికి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు చేతనైతే ఆ పని చేయండి. వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఏం రాదు మనకి. వాళ్ళని కొట్టడం వల్ల, అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సమాధానం చెప్పడం చేత కాక సమాధానాలు మన దగ్గర లేక వాళ్ళని విచ్చలవిడిగా అరెస్టులు చేయించి కొట్టించి చిత్రహింసలు చేసే పరిస్థితి. మొన్న ఒక మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు, నిరుద్యోగులను వంచిన ప్రభుత్వమే బీఆర్ఎస్ అంటున్నాడు. అవును, బీఆర్ఎస్ వంచింది కరెక్టే, కానీ మీరేం చేస్తూ ఉన్నారు? చిత్రహింసలు చేస్తూ ఉన్నారు కదా ఎక్కడికక్కడ. ఆ ప్రభుత్వం వంచింది, మోసపోయారు. అది మోసపోయిన తర్వాతే కదా మీ ప్రభుత్వానికి ఓటేయమని వాళ్ళు గ్రామాల్లో తిరిగారు. గ్రామాల్లో తిరిగి మీకు ఓటేయించారు కదా ఇదే నిరుద్యోగులు. మరి ఆ నిరుద్యోగుల్ని మీరు అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైన నిరుద్యోగుల్ని ఈరోజు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. కనీసం నిరుద్యోగి అనే పేరు వినపడకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు ఎక్కడికైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నిరుద్యోగి అని చెప్తే ఇమీడియట్గా 10 మంది పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. అసలు ఏమి లేకుండా ముఖ్యమంత్రి పలానా చోటకి వస్తున్నాడు అంటే చాలా, అది కనుక నిరుద్యోగ ఏరియా పరిధిలో ఉంటే, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియా పరిధిలో ఉంటే ఖచ్చితంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకు ఇంత చేయాల్సిన పనే ఉంది మనకి? మన సమాధానం చెప్పండి. మీరు ఇచ్చారు 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారు.
ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదిగో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవి, మేము ఇదిగో 40,000 ఉద్యోగాలు పలానా తారీఖున ఇస్తున్నాం, మేము ఉద్యోగాలు ఇవ్వడానికే చూస్తున్నామని మీరు చెప్పండి. వాళ్ళతో కూర్చోండి, ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వినండి. మీరు ఇస్తానన్న 3,500 నిరుద్యోగ వృత్తి గురించి కూడా వాళ్ళు అడగట్లే. అది కంప్లీట్గా మనము మర్చిపోయాం, వాళ్ళు కూడా వదిలేసిరు. ఇక వీళ్ళ దీనికే చేత కావట్లేదు వీళ్ళకి, ఇక నిరుద్యోగ వృత్తి ఎక్కడి నుంచి తెస్తారని వదిలేసిరు వాళ్ళు. ఆ 3,500 2 సంవత్సరాల నుంచి 3,500 చొప్పున నెలకంటే ఎంత ఎంత పైసలు ఇవ్వాలి మీరు ఇప్పటికి వాళ్ళకి? అది లేదు, ఇక అది పక్కనే పెట్టేసారు కంప్లీట్గా. ఉద్యోగాలు ఇవ్వండి రా బాబు అంటే అది కూడా లేదు. కనీసం దాని గురించి మాట్లాడే ఒక్క నాయకుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటోడు లేడు. ఇదే కంటిన్యూ అయితే ఇదే నిరుద్యోగ అంశం అనేది ఇంకా తెలంగాణలో ఈ వచ్చే 3 ఏళ్ళు కూడా ఇంకా బలపడే ఛాన్స్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాం అనుకున్నాం, వాళ్ళు కంట్రోల్ అవ్వట్లే. నెక్స్ట్ వ్యూహం ఎలా చేయాలి, దేన్ని ముట్టడించాలి, నెక్స్ట్ ధర్నా ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, వాళ్ళు ఈ ప్లాన్ చేసుకుంటున్నారు. మనం తొక్కు పెడుతున్నాం అనుకుంటున్నాం, తొక్కు పడట్లేదు, వాళ్ళు అనగట్లేదు, అనగరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేరే వరకు వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు.